టాలీవుడ్ స్టార్ నటుడు అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ తెలుగు అప్పుడే 8 సీజన్లు పూర్తి చేసుకుంటుంది. డిసెంబర్ 15న గ్రాండ్ ఫినాలేతో ముగియనుంది. అదే సమయంలో బిగ్ బాస్ తెలుగు ఓటీటీ వెర్షన్ మొదలు పెట్టేందుకు బిగ్ బాస్ యాజమాన్యం ప్రయత్నిస్తుంది. బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ 2 త్వరలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 చివరి దశకు చేరింది. మరో వారం రోజుల్లో ముగియనుంది. దాంతో బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్కు రంగం సిద్ధమవుతుంది. అప్పుడే దీనికి సంబంధించిన వివరాలు లీక్ అయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జనవరి నుంచి బిగ్ బాస్ తెలుగు ఓటీటీ 2 ప్రారంభించేందుకు అంతా సిద్ధమైందని సమాచారం. బిగ్ బాస్ తెలుగు ఓటీటీ వెర్షన్ కంటెస్టెంట్లు ఎవరనేది ప్రాథమికంగా ఖరారైంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మొదట్లోనే ఎలిమినేట్ అయిన శేఖర్ భాష, అభయ్ నవీన్, సీరియల్ నటి మహేశ్వరి, సీజన్ 7 కంటెస్టెంట్ ప్రియాంక జైన్లు ఓటీటీ వెర్షన్లో పాల్గొననున్నారని తెలుస్తోంది. వీళ్లతో పాటు యూట్యూబర్ వర్ష, సీజన్ 4 కంటెస్టెంట్ హారిక, బంచిక్ బబ్లు, జ్యోతిరాజ్, సహార్ కృష్ణన్ ఉండవచ్చు. ఇప్పటికే వీరందరినీ బిగ్ బాస్ టీం కాంటాక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ తెలుగు ఓటీటీ వెర్షన్ కూడా అక్కినేని నాగార్జునే హోస్ట్ చేయవచ్చని తెలుస్తుంది. వాస్తవానికి ఇది గత ఏడాదే ప్రారంభం కావాల్సి ఉన్న వివిధ కారణాలతో వాయిదా పడింది. బిగ్ బాస్ టీవీ వెర్షన్ కంటే ఓటీటీ వెర్షనే ఎక్కువ మంది వీక్షించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. అందుకే బిగ్ బాస్ యాజమాన్యం ఓటీటీ వైపే దృష్టి సారించింది. ఇక బిగ్ బాస్ 8లో రోహిణి ఎలిమినేట్ అయింది. అటు నవ్వులు పూయిస్తూ ఇటు టాస్కులాడుతూ సత్తా చాటిన రోహిణి బలమైన ఫ్యాన్ బేస్ లేక ఈ వారం ఎలిమినేట్ అవ్వక తప్పలేదు. అయితే ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని నాగ్ ఆల్రెడీ ప్రోమోలో హింట్ ఇచ్చాడు. అంటే రోహిణితో పాటు మరొకరు కూడా హౌస్ను వీడారు. ఆ కంటెస్టెంట్ మరెవరో కాదు, విష్ణుప్రియ. తప్పైనా ఒప్పైనా తనకు నచ్చింది చేసుకుంటూ పోయిన ఆమె స్వభావాన్ని జనాలు ఇష్టపడ్డారు. కానీ పృథ్వీ పట్టించుకోకున్నా అతని వెంట పడడమే ప్రేక్షకులకు మింగుడు పడలేదు. లవ్ ట్రాక్పై పెట్టిన శ్రద్ధ గేమ్స్పై పెట్టలేదు. పృథ్వీ వెళ్ళిపోయాకే బలంగా ఆడడం మొదలుపెట్టింది. కానీ చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. ఆ ఫైర్ ఐదో ముందు నుంచి ఆటలో చూపించి ఉంటే ఈ సీజన్ విన్నర్ అయ్యేది. స్వయంకృత అపరాధం వల్ల ఫైనల్స్కు వెళ్లకుండానే ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది.